ఈ వీడియో చూస్తున్న నా శ్రేయోభిలాషులారా, న్యాయం అడిగినోడు దోషి అవుతున్నాడు, అడగనోడు నిర్దోషి అవుతున్నాడు. ఉన్నవాడు ఇంకా దేనికోసమో పరుగులు తీస్తున్నాడు, లేనివాడు తన అవసరాల కోసం నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. అందుబాటులో లేని విద్య, ఆరోగ్య, నిత్యావసరాలు, విమర్శలు, దూషణ భూషణాదులు మరియు అసభ్యకరమైన దృశ్యాలతో ప్రభావితం చేస్తున్న మీడియాలు. ఇకపోతే వీడియోలోనికి వెళితే, నేనొక సాధారణ పౌరుడిని. రోజు దినచర్యలో భాగంగా వార్తలు చదువుతూ, పేపర్ చదువుతూ ఉంటాను. కానీ మనసుకు ప్రశాంతత కనిపించడం లేదు. సమాజంలో మోసాలు పెరిగిపోతున్నాయి, కుళ్ళు కుతంత్రాలు రాజ్యమేలుతున్నాయి. అధికారులు సేవ కోసం కాకుండా స్వార్థం కోసం ఉపయోగించబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యాలు నాశనమవుతున్నాయి. విద్య వ్యాపారమై డబ్బులు పెట్టి కొనుక్కునే స్థాయికి చేరింది. ఇక ఆరోగ్య విషయంలో ప్రతి చిన్న సమస్యలను పెద్దదిగా చూపించి అధిక డబ్బుల కోసం అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లని, అనేక విధాలైన టెస్టులని, మందులని నరకం చూపిస్తున్నారు. చనిపోయిన వారి శరీరాన్ని కూడా తీసుకోవాలన్న డబ్బే డబ్బే డబ్బే. దవాఖానా అంటేనే భయం పుట్టించేలాగా ఆరోగ్య నిలయాలు. వీటితో పాటు హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ప్రమాదాలు, రక్షణ లేకుండా పోతుంది సామాన్య మానవునికి. ఒకరినొకరు దోచుకోవడం, ముఖ్యంగా ఈ మధ్య స్వేచ్ఛ పేరుతో దేవీ దేవతలను విమర్శించడము, గురువులను అసభ్యకరమైన పదజాలాలతో దూషించడము, ఒకరినొకరు మీడియాల ద్వారా వినసొంపైన పదజాలాలతో దుమ్మెత్తిపోసుకోవడం. బలం ఉన్నోడిదే రాజ్యం, సొమ్ము ఉన్నోడిదే న్యాయం. ఉన్నవాడు ఇంకా ఎక్కువగా సంపాదించడానికి పరుగులు తీస్తున్నాడు, లేనివాడు కనీస అవసరాల కోసం జీవితంలో పోరాడుతున్నాడు. న్యాయం అడిగినోడు దోషి అవుతున్నాడు, న్యాయం అడగనోడు నిర్దోషి అవుతున్నాడు. ఈ దేశం నీది, నాది, మనందరిది. ఇవన్నీ చూస్తుంటే నా మనసులో ఒక ప్రశ్న: మారాల్సింది ప్రజలా, ప్రభుత్వాలా? ప్రజలు మారితే మంచి నాయకులు వస్తారు, ప్రభుత్వాలు మారితే మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. కానీ ప్రతి మార్పు ఒక మనిషితో ప్రారంభమవుతుంది. నాలో మార్పు, నా కుటుంబంలో మార్పు, నా సమాజంలో మార్పు. మనలో నీతి, నిజాయితీ, మానవత్వం, బాధ్యత పెరిగితే ఈ దేశం మారకుండా ఉండదు. ప్రభుత్వాలు మన నుంచే పుడతాయి, సమాజం మన వల్లే రూపుదిద్దుకుంటుంది. అందుకే మార్పు ఎవరికో తీసుకురారు, మనమే మార్పుగా మారాలి. చివరగా, ప్రభుత్వాలను నిందించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం: నేను మారానా లేదా అని. నా ఆవేదన మీకు కరెక్ట్గా అనిపిస్తే వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ నా ఆవేదన మీకు తప్పుగా అనిపించినా కూడా చెప్పండి. దేనినైనా స్వీకరించే మీ శ్రేయోభిలాషి, అవేకన్ విత్ శరత్. ప్లీజ్